వెల్కమ్ టు సీ ఫుడ్ ఫెస్టివల్. ఓకే ఇది కేరళ స్టైల్. ఇది కేరళ స్టైల్. ఇది బోన్లెస్. ఇలా మీరు చక్కగా లైవ్ లో మీకు నచ్చినట్టు కుకింగ్ చేయించుకుని కూడా తినచ్చట. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? అందరినీ అడిగానని చెప్పండి. నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను అనుకుంటున్నారు? జిఆర్టీ గ్రాండ్ హోటల్ లో అన్నమాట. ఇక్కడ గ్రేట్ క్యాచ్ ఫెస్టివల్ అంటే సీ ఫుడ్ ఫెస్టివల్ అయితే స్టార్ట్ చేశారండి. ఇక్కడ మనం ఎక్కడ కూడా టేస్ట్ చేయనటువంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిషెస్ ఇక్కడ టేస్ట్ చేయొచ్చు అనమాట. అంటే చాలా చాలా డిఫరెంట్ ఐటమ్స్ అనేది మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గ్రేట్ క్యాచ్ ఫెస్టివల్ వచ్చేసి ఫిబ్రవరి 28 నుంచి స్టార్ట్ అయింది అనమాట. మీకు మార్చ్ 8 వరకు కూడా ఉంటుంది. ఎవ్రీ డే ఈవినింగ్ మీకు డిన్నర్ మాత్రం అవైలబుల్ ఉంటుంది. అండ్ సండేస్ వచ్చేసి మీకు బ్రంచ్ అవైలబుల్ గా ఉంటుంది. అంటే లంచ్ అండ్ డిన్నర్ కూడా మీరు సండే రోజు ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఇంకెందుకు లేట్, మరి మీరు డిఫరెంట్ గా ఫుడ్ ని ఎంజాయ్ చేయాలి అనుకుంటే విజిట్ చేయండి, ఎంజాయ్ చేసేయండి. అసలు ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి, వెరైటీస్ ఏమేమి చేస్తున్నారు, ఎవ్రీథింగ్ చూసేద్దాము. వచ్చేసేయండి. హలో సార్, నమస్తే. నమస్కారం. సో ఎప్పుడు కూడా డిఫరెంట్ ఫెస్టివల్స్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు సీ ఫుడ్ ఫెస్టివల్. అవును మేడం, ఈ సీ ఫుడ్ ఫెస్టివల్ మనకి ఇప్పుడు సముద్రంలో ఏమేమి మనకి దొరుకుతాయో తినే ఫిషెస్ అన్ని ఇక్కడ మీకు ప్రాన్ నుంచి ఫిష్ దాకా అన్ని కింగ్ సైజ్ ఫిష్ కాడి నుంచి ఏవైనా సరే ఆల్ వెరైటీస్ మొత్తం భోజన ప్రియులందరికీ ఏ వెరైటీ కావాలంటే ఆ వెరైటీ మేము అందుబాటులో పెట్టాము. ఇక్కడ రెండు అయితే ఏమేమి వెరైటీస్ ఉన్నాయో చూసేద్దాం. ఇది నెత్తలు ఫ్రై మేడం. ఇది స్మాల్ ఫిష్ ఉంటది, మీకు ఆయిల్ లో ఫ్రై చేస్తారు. ఇది రోస్ట్ మాట. మీకు మంచి చిన్న పిల్లలు కూడా తినవచ్చు. దీంట్లో మీకు ముళ్ళు కూడా మీకు గుచ్చుకోమాట. సీ ఫుడ్ ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడ జస్ట్ ఇది డిస్ప్లే మేడం. మా దగ్గర ఏ ఫిష్ అవైలబుల్ ఉందో మేము ఎలా డిస్ప్లే పెట్టాము. మీకు బఫేలో కాకుండా మీకు సెపరేట్ గా కావాలంటే ఇది ఆర్డర్ చేసుకోవాలి మేడం. మీరు మాకు ఈ ఫిష్ కావాలి, ఈ ఫిష్ కావాలంటే మీకు ఏ టైప్ లో కావాలంటే ఆ టైప్ లో మేము మీకు కుక్ చేసేస్తాం అన్నమాట. ఆప్షన్ కూడా ఆప్షన్ మేడం. ఓకే, దేనికి దానికి ప్రైస్ సెపరేట్ గా ఉంటుంది మేడం దీనికి. ఓకే, ఇదేంటి సార్ డిఫరెంట్? ఇది లాబ్స్టర్ అంటారు మేడం. ఇక్కడ లైవ్ కుకింగ్. ఎస్ మేడం, ఇది లైవ్. ఇది మీకు రెండు విధాలుగా టైం ఉంటుంది మేడం. ఇది బనానా లీఫ్ లో పెట్టి మసాలా కలిపి ఫిష్ లో, ఇది బనానా లీఫ్ లో మేము ఫిష్ మసాలా కలిపి బనానా లీఫ్ లో ఫ్రై చేస్తాం మేడం. ఇది కేరళ స్టైల్. ఇది కేరళ స్టైల్. ఇది బోన్లెస్ ఫిష్ మేడం. బోన్లెస్, పిల్లలు కూడా ఈజీగా తినొచ్చు మేడం. స్పైసీ కూడా చాలా స్పెషల్ గా ఉంది. అలాగే మీకు ఆయిల్ ఫ్రై మేడం. ఇది మనకి లోకల్ స్టైల్ రాజమండ్రి స్టైల్లో పెట్టాం మేడం. ఇది ఫిష్ ఫ్రై రాజమండ్రి స్టైల్ అంటే రాజమండ్రి డ్రై ఫిష్. ఎస్ మేడం. ఓకే, దాని ఇలా మీరు చక్కగా లైవ్ లో మీకు నచ్చినట్టు కుకింగ్ చేయించుకుని కూడా తినచ్చట. సో అక్కడ కూడా మనకి డిస్ప్లే చేసిన ఐటమ్స్ ఉన్నాయి కదా, బట్ స్మెల్ చూస్తుంటేనే అదిరిపోతుంది. అండ్ మెరీనా బీచ్ స్టాల్. ఫుడ్ సీ మేడం. ఓకే, మెరీనా బీచ్ స్టాల్. ఎస్ మేడం. మీకు ఫిల్లింగ్ ఉంటుంది మేడం. ఇందులోనే ప్రాన్ ఫిష్ అవి ఉంటాయి మేడం. ఓకే, ఇదేంటి సార్ ఈ రోల్? ఇది సుషి మేడం. సుషి. ఓకే, ఇవన్నీ కూడా ప్రాన్స్. ఎస్ మేడం, ప్రాన్ ఫిష్ మిక్స్ అయ్యి ఉంటుంది. మిక్స్ అయ్యి ప్లస్ మనకు లోకల్ ఫ్లేవర్ లో రావాలని చెప్పేసి జస్ట్ పులిహోర టఫింగ్ ఇచ్చాం మేడం. ఓ, ఇది పులిహోర. ఓకే, టఫింగ్ పులిహోర రైస్. ఓకే, ఇదంతా కూడా డైనింగ్. సో చక్కగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో లైక్ ఫ్రెండ్స్ తో రావచ్చు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో రావచ్చు. సో మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఇదంతా కూడా సూపర్ గా ఉంటది. మనం డిఫరెంట్ గా ఎంజాయ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి చాలా చాలా బాగుంటది. దట్ టు అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీ ఫుడ్ అనేది ఇక్కడ మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఏం సార్ ఇన్ని స్వీట్స్ ఉన్నాయి? అంటే బఫే మేడం. ఇది ప్రెజెంటేషన్ మేడం. బఫేకి మీకు ఎవ్రీ డే బఫే ఇలా ఉంటుంది మేడం. స్వీట్. ఓకే, మనకు బేకరీ మన సౌత్ ఇండియన్ డిషెస్ కూడా ఉంటాయి మేడం. హల్వా డిపార్ట్మెంట్ లో మేడం. లోకల్ గా పూతరేకులు ఉంటాయి. ఈ లోకల్ మేడం కొమ్ములు అంటారు మనం. బెల్లం కొమ్ములు. మీకు బేకరీలో కేక్ ఉంటది, మన క్యారమెల్ కస్టర్డ్ మేడం. ఇది అలాగే ఇది బ్రౌనీ మేడం, చాక్లెట్ బ్రౌనీ. పిల్లలకి చాలా ఇష్టమైంది మేడం. సో ఇలా డిఫరెంట్ టేస్ట్. ఎస్ మేడం. ఫుడ్ ఫెస్టివల్ అని చెప్పేసి మీరు ఇప్పుడు దాకా చూసినట్లయితే స్టార్టర్ మేడం. అవి ఓన్లీ డ్రై ఐటమ్స్. ఇక్కడ మీకు బఫే ఉంటది మేడం. అక్కడ మీకు డ్రై ఐటమ్స్ ఫిష్ ఇచ్చాం మేడం. ఇక్కడ మేము ప్రాన్ ఇచ్చాము. ఇక్కడ మన లోకల్ స్టైల్లో
ప్రాన్ ఫ్రై. ఎస్ మేడం, తవా మీద ఫ్రై చేస్తాం మేడం ఇది. ఓ అలాగే పీతలు ఇగురు మేడం. ఓకే. ఇది తందూరి మేడం, తందూరి ప్రాన్ తో కీమా చేసి ఇచ్చాం మేడం. తందూరి ఎస్ మేడం. ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోతుంది. ఎస్ మేడం, ఫినిష్ అయిపోయింది. ఇది మన నార్త్ ఇండియన్ స్టైల్ మేడం, అమృత్సరి ఫిష్ కర్రీ మేడం. ఫిష్ సూప్. ఎస్ సార్. అలాగే ఇక్కడ బిర్యానీ మేడం, ఇది మిక్స్డ్ మేడం. ఎస్ మేడం, ప్రాన్ ఉంటది, ఫిష్ ఉంటది, క్రాబ్ ఉంటది, మిక్స్ చేసి. ఎస్ మేడం, డిఫరెంట్ టేస్ట్ అన్నమాట. ఎస్ మేడం. దెన్ అది సూపర్. ఎస్ మేడం. యాక్చువల్లీ చికెన్ సూప్ అండ్ మటన్ సూప్ టేస్ట్ చేసి ఉంటారు కదా, ఇది ఫిష్ సూప్ అన్నమాట. ఓకే. యాక్చువల్లీ సీ ఫుడ్ ఫెస్టివల్ అంటే ఓన్లీ నాన్ వెజ్ వాళ్ళే ఎంజాయ్ చేయడానికి అని అనుకోవద్దు. వెజిటేరియన్స్ కూడా చక్కగా ఎంజాయ్ చేయడానికి చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి. అవి కూడా చూసేద్దాం, వచ్చేసాయి. ఇవన్నీ సలాడ్ బార్ మేడం. ఇది మీకు ఏ వెరైటీ సలాడ్ కావాలన్నా మీరు తీసుకోవచ్చు. ఇది ఏంటో తెలుసుకోవచ్చు సార్? ఎస్ మేడం, ఇది జస్ట్ క్యాబేజ్ వెజిటేరియన్, జస్ట్ ఏంటంటే ఫిష్ టైప్ లో సలాడ్ రెడీ చేస్తాం. ఓకే. సో సలాడ్స్ లో అయితే డిఫరెంట్ గా మళ్ళీ ప్లాన్ చేశారు, చాలా బాగుంది చూస్తుంటేనే. ఇదంతా వెజిటేరియన్ మేడం. ఓకే. వెజిటేరియన్ కౌంటర్ ఇదంతా. సో వెజిటేరియన్స్ ఏమాత్రం ఫీల్ అవ్వకుండా ఇక్కడ అరేంజ్మెంట్స్ చేశారు. ఓకే. ఇదేంటి సార్? ఇది పలావ్ మేడం, బ్రింజల్ పలావ్ అని అంటారు. బ్రింజల్ పలావ్. ఓకే. అండ్ బ్రెడ్ ఏదో మొత్తం గార్నిష్ చేశారు. దెన్ ఇది బీరకాయ మేడం, నేతి బీరకాయ. ఇది తెనాలి స్టైల్లో చేసాం మేడం మేము లోకల్ గా. ఓకే. అలాగే పాలకూర పప్పు మేడం. పాలకూర పప్పు. అండ్ వెజ్ లో కూడా చాలా ఐటమ్స్. ఎస్ మేడం, ఇది ఆలు కరేలా మేడం, అంటే కాకరకాయతో బంగాళదుంప మిక్స్ చేసి డ్రై చేసాం మేడం. ఓ. అలాగే దీని పక్కనే పన్నీర్ పసందా మేడం. ఇది పన్నీర్ నార్త్ ఇండియన్ కి బాగా రొటీన్ అంతా తింటారు కాబట్టి వాళ్ళకి ఇచ్చాం మేడం. ఓ. బ్రింజల్ బాత్ మేడం. ఇది ఒక చట్నీ టైప్ లో ఉంటది మేడం. ఇది చాలా టేస్టీగా ఉంటది. ఇది ఇందులో మస్టర్డ్ ఆయిల్ వేసి చేస్తారు మేడం. ఇది చాలా బాగుంటది అనమాట. మనకి రోట్లో పెట్టిన దంచిన చట్నీ ఉంటది, అట్లా ఉంటది మేడం. ఇది మీకు అవైలబుల్ గా ఇక్కడ ఐస్ క్రీమ్ కూడా ఉంటది మేడం. ఓ, మనం చక్కగా సర్వ్ చేసుకుని తీసుకుంటాం. మీకు ఏ ఫ్లేవర్ కంటే ఆ ఫ్లేవర్. ఇంకా మామూలుగా లేదు, చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. ఇది ఓన్లీ వెజిటేరియన్ స్టార్టర్స్ మేడం. స్టార్టర్స్. yes మేడం. వాళ్ళకి నాన్ వెజ్ కోసం చెప్పాం కదా, అలాగే వెజిటేరియన్ వాళ్ళ కోసం మేడం. ఇది ఓకే. ఇది కాకినాడ స్టైల్లో మిర్చి సీడ్స్ బిట్స్ మేడం. ఓ, జస్ట్ బాల్ లాగా ఉంటాయి. ఓకే. మిర్చి సీడ్స్ బైట్స్. yes మేడం. ఇది సార్ ఇది టిక్కీ మేడం. ఇది ఆలు కా కార్న్ టిక్కీ మేడం. ఓ, అది బరవాని పన్నీర్ మేడం. ఇది పన్నీర్. అది అంటే వెజిటేరియన్స్ కూడా చక్కగా స్టార్టర్స్ దగ్గర నుంచి సూపర్ గా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకెందుకు లేట్, మరి తొందరగా విజిట్ చేసేయండి, ఫుడ్ ని ఎంజాయ్ చేసేయండి. నేనైతే ఇప్పుడు ఫుడ్ రివ్యూ ఇవ్వబోతున్నాను అనమాట. యాక్చువల్లీ దీన్ని ఏమంటే చెప్పరా? స్ట్రింగ్ ప్రాన్ అండి. ఇది చైనీస్ స్టైల్ క్యూజిన్ వస్తుంది. ఓ, చైనీస్ స్టైల్ అట. సో డిఫరెంట్ గా ఇక్కడ ఫ్రై చేశారు చూడండి. సో నేనైతే ఫస్ట్ ఇది టేస్ట్ చేయబోతున్నాను. దీనిపైన సాస్ కూడా వేశారు కదా. టేస్ట్ అయితే చాలా. ఫిష్ మట్టి అని చెప్పి ఏదో ఉంది పేరు. ఫిష్ టిక్కా కూడా ఉందన్నమాట. ఫిష్ బాల్స్ అట్ ఇవి డిఫరెంట్ స్టఫ్ తో ఫ్రై చేసి ఇస్తున్నారు మనకి. లైవ్ లో ఫ్రై చేసి ఇచ్చారు ఇవి కొన్ని. దెన్ ఫిష్ టిక్కా. బట్ డిఫరెంట్ టేస్ట్, చాలా బాగుంది. సో నేనైతే సర్వ్ చేసుకుంటున్నాను. సలాడ్స్ అయితే చాలా ఉన్నాయి. ఫస్ట్ అయితే ఇదిగోండి సొరపిడుపు ఈ రోజు. అండ్ యాక్చువల్లీ ఇది నెక్స్ట్ సండే వరకు ఉంటుంది కాబట్టి డిఫరెంట్. ఇది లైక్ వచ్చేసి ఆవకాయ రొయ్యలు వేపుడట. స్మెల్ కూడా ఒకే స్మెల్ వస్తుంది. దెన్ పీతల మిరియాలు ఇగురు. వావ్. దెన్ కంజు మప్పాస్. దెన్ గోంగూర చిట్టి రొయ్యల పులావ్. దెన్ సీ ఫుడ్ డ్రాగన్ సూప్ అట. అదిగోండి వేడి సూప్ తో స్టార్ట్ చేయాలనుకుంటే సూప్ కూడా ఉంది. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. ఓకే. సో నేనైతే ఇప్పుడు ఫుడ్ ని టేస్ట్ చేస్తున్నాను.
ప్రాన్ విత్ గోంగూర బిర్యానీ అట. చాలా బాగుంది, సూపర్. అండ్ ప్రాన్ ఆవకాయ కర్రీతో మిక్స్ చేసి తిన్నాం. ఎలా ఉంది కదా, చాలా చాలా బాగుంది. ఇంకా చాలా రకాలు ఉన్నాయి, అన్నీ నేను తెలియను కదా. సో నాకు ఏది కావాలనిపిస్తే నేను సర్వ్ చేసి తెచ్చుకున్నా. దెన్ సొరపిట్టు, వావ్. అంటే ఇవన్నీ మనకు దొరకవని కాదు, కానీ టేస్ట్ అనేది అయితే ఎక్కడ దొరకదు. డిఫరెంట్ టేస్ట్ అనమాట, చాలా బాగుంది. ఇంకా క్రాబ్ కర్రీ కూడా తెచ్చుకున్నా. అంటే ఎవ్రీడే మనకి డిఫరెంట్ టేస్ట్ అనేది ఉంటుంది అనమాట. ఈ రోజు ఉన్నది రేపు ఉండకపోవచ్చు. సో నేను నిన్న కూడా వచ్చాను, దెన్ ఈ రోజు ఫుడ్ని ఎంజాయ్ చేద్దాం అనేసి వచ్చాను అనమాట నిన్నైతే. సో అందుకే ఇప్పుడు రివ్యూ ఇస్తున్నాను. సో నిన్న మారింది ఐటమ్, ఈ రోజు డిఫరెంట్ మారింది, రేపు వేరే ఏదైనా ఉండొచ్చు అనమాట అలా. అండ్ ఇప్పుడున్న బిజీ లైఫ్లో మనం డిఫరెంట్ టేస్ట్ని బ్యూటిఫుల్ అంబియన్స్లో ఎంజాయ్ చేయాలి అనుకుంటే సూపర్గా ఉంటుంది అనమాట. బర్త్డే పార్టీస్ కానీ, ఎవరికైనా ట్రీట్ ఇవ్వాలన్నా కానీ, ఇలా ఫ్యామిలీ సెలబ్రేషన్స్ కానీ చక్కగా ఇక్కడ విజిట్ చేసి మనం సెలబ్రేషన్స్ అనేది చేసుకోవచ్చు. సీ ఫుడ్ ఫెస్టివల్లో మనకి చాలా రకాల ఐటమ్స్ ఉంటాయి. నేను 2 days విజిట్ చేశాను, ఫస్ట్ డే అండ్ అలాగే సెకండ్ డే కూడా. ఎవ్రీడే మెనూ చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఎవ్రీడే ఈ సీ ఫుడ్ ఫెస్టివల్ అనేది ఉంటుంది. ఈవినింగ్ 7 PM నుండి స్టార్ట్ అవుతుంది అనమాట. ఓన్లీ డిన్నర్ మాత్రమే. సండే టైంలో మీకు లంచ్ ఉంటుంది. సో లంచ్ అండ్ డిన్నర్ రెండు కూడా ఉంటాయి, బ్రంచ్ ఉంటుంది అనమాట. సో ఇది February 28th స్టార్ట్ అయింది, మీకు March 8th ఎండ్ అవుతుంది. సో ఎవ్రీడే మీకు డిన్నర్ అనేది ఉంటుంది కాబట్టి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇంకెందుకు లేట్, మరి మీరు డెఫినెట్లీ విజిట్ చేసి సీ ఫుడ్ ఫెస్టివల్లో ఎంజాయ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. అండ్ అడ్రస్ వచ్చేసి మన కాకినాడ వివేకానంద పార్క్ మెయిన్ గేట్ ఆపోజిట్లో మీకు గ్రాండ్ GRT కనిపిస్తుంది అనమాట. ఇంకా అలాంటి డౌట్స్ ఉన్నో కామెంట్ చేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. ఫర్ మోర్ యూస్ఫుల్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కాకినాడ అమ్మాయి కబుర్లు.